నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. హిందూ తంత్రంలో, ముఖ్యంగా శాక్త సంప్రదాయంలో ఒక సరైన గురువిని వెతుక్కోవటం అనేది ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం. అసలు ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా నావిగేట్ చెయ్యాలి అనేది ఈరోజు మనం వివరంగా చూద్దాం. చూడండి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న చాలా మందికి ఒక గైడెన్స్ కావాలి, ఒకరు దారి చూపించాలి అని వెతుకుతూ ఉంటారు. కాని అసలైన నిజమైన గురువును ఎలా గుర్తించాలి? అసలు ఆ యోగ్యత ఎవరికి ఉంటుంది? ఇదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే కొన్ని ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధనల్లో గురువును ఎంచుకోవడమనేది మనం ఏదో షాపింగ్ చేసినట్టు తేలికగా తీసుకునే విషయం కానే కాదు. ఇది చాలా చాలా సీరియస్ విషయం, తీవ్రమైన పరిణామాలతో కూడుకున్నది. ఒక్కసారి అడుగు పెడితే వెనక్కి తిరగడమనేది ఉండదు. అదొక తిరుగులేని నిబద్ధత. మనం ప్రత్యేకంగా మహావిద్యా ఉపాసన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది తాంత్రిక సాధనలోనే ఒక అడ్వాన్స్డ్, చాలా ఉన్నతమైన మార్గం. ఈ మార్గంలో సురక్షితంగా, సరిగ్గా సాధన చెయ్యాలంటే సరైన గురువు ఉండటం ఆప్షన్ కాదు, అది ఖచ్చితంగా తప్పనిసరి. మరో మార్గమే లేదు. సరే, ఇంత క్లిష్టమైన ఈ టాపిక్ని తేలికగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా, ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలేంటి? తర్వాత అసలొక గురువుకుండాల్సిన 3 ముఖ్యమైన అర్హతలేమిటి? ఆ తర్వాత ఒక సాధకుడుగా మనం చెయ్యాల్సిన పరిశోధన ఏంటి? ఇక పాండిత్యానికి, అసలైన ఆధ్యాత్మిక శక్తికున్న తేడా ఏంటి? చివరిగా ఈ మార్గంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేవి చూద్దాం. ఓకే, మొదటి విభాగానికి వద్దాం. అసలు ఈ గురువు కోసం వెతకడమనేది ఎంత తీవ్రమైన విషయమో ముందుగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ సరైన విచారణ చెయ్యడమనేది చేస్తే మంచిది అనే విషయం కాదు, అది ఖచ్చితంగా చెయ్యాల్సిన పని. ఎందుకో చూద్దాం. శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మనమేదైనా వస్తువు కొన్నామనుకోండి, నచ్చకపోతే తిరిగిచ్చేయచ్చు. కాని ఆధ్యాత్మిక దీక్ష అలాంటిది కాదు. ఒక్కసారి దీక్ష తీసుకున్నారంటే ఆ బంధం అంత తేలిగ్గా తెగిపోయేది కాదు. అందుకే ఆ మొదటి అడుగు, ఆ ఎంపిక అంత జాగ్రత్తగా తీసుకోవాలి. అలాంటప్పుడు ఒక గురువుకుండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ అర్హతలేంటి? సంప్రదాయం ప్రకారం ముఖ్యంగా మహావిద్యా దీక్ష ఇవ్వగలిగే ఒక గురువుకి ఖచ్చితంగా ఉండాల్సినవి 3 అర్హతలు. అదొక చెక్లిస్ట్ లాంటిది. అవేంటో చూద్దాం. ఈ 3 చాలా ముఖ్యమైనవి, ఇందులో రాజీ పడడానికి లేదు. మొదటిది గురు పరంపర, అంటే వాళ్ల వంశం, వాళ్ల లీనియేజ్. రెండవది సాధనలో వాళ్లు చేరుకున్న స్థాయి, వాళ్ల అటైన్మెంట్. ఇక మూడవది వాళ్ల వ్యక్తిగత సాధన ఎంత లోతుగా ఉంది అనేది. ఇందులో మొదట నియమం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని 3 తరాల నియమం అంటారు. అంటే ఒక సాధకుడు కేవలం తన గురువు గురించి మాత్రమే కాదు, ఆ గురువు యొక్క గురువు అంటే పరమగురువు గురించి, వాళ్ల గురువు యొక్క గురువు అంటే పరమేష్టి గురువు గురించి కూడా తెలుసుకోగలగాలి. ఆ పరంపర అంత స్పష్టంగా ఉండాలి. ఇక గురువుగారి సాధన స్థాయి విషయానికి వస్తే, ఇందులో పూర్ణాభిషేకం అనేది ఒక కీలకమైన మైలురాయి. ఇదొక చాలా ఉన్నతమైన, అడ్వాన్స్డ్ దీక్ష. ఎవరైతే గురువు ఈ పూర్ణాభిషేక దీక్షను పొంది ఉంటారో వాళ్లు మాత్రమే ఇతరులకి మహావిద్యా దీక్ష ఇవ్వటానికి అర్హులవుతారు. అసలీ దీక్షకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఇది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లాంటిది. ఒక్కసారి పూర్ణాభిషేకం జరిగాక ఆ మార్గం నుంచి వెనక్కి తిరిగే ప్రసక్తే ఉండదు. అది వాళ్ల జీవితకాల నిబద్ధతను పూర్తిగా స్థిరపరుస్తుంది. సరే, గురువుకి ఉండాల్సిన అర్హతల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం. అంటే సాధకుడి బాధ్యత ఏంటి? ఒక గురువుకి కమిట్ అయ్యే ముందు ఒక సాధకుడు చేయాల్సిన హోంవర్క్, ఆ పరిశోధన ఏంటి? అయితే సాధకులేం చెయ్యాలి? ఎవరైనా ఏదో చెప్తే గుడ్డిగా నమ్మేకూడదు. చాలా యాక్టివ్గా, అదే సమయంలో గౌరవప్రదంగా విచారణ చెయ్యాలి. వీలైతే వాళ్ల ఉపాసనను గమనించడానికి అనుమతి అడగాలి. వాళ్ల సాధన ఎలా సాగింది, దాని చరిత్ర ఏంటి అని అడగాలి. అంతకన్నా ముఖ్యంగా వాళ్ల ఇతర శిష్యులను గమనించాలి, వాళ్లతో మాట్లాడాలి. ఇక్కడ ఒక అద్భుతమైన సూత్రముంది. పండును చూసి చెట్టును చెప్పచ్చు అన్నట్టు, ఆ గురువు దగ్గర ఉన్న శిష్యుల్ని గమనిస్తే వాళ్ల ప్రవర్తన, వాళ్ల నాణ్యత ఇవన్నీ ఆ గురువుగారి యోగ్యతకు అద్దం పడతాయి. ఇది చాలా స్పష్టమైన సూచిక. ఓకే, ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. చాలామంది పడే ఒక పెద్ద పొరపాటిది ఏంటంటే,
కేవలం పాండిత్యం అంటే పుస్తక జ్ఞానాన్ని చూసి దాన్నే నిజమైన ఆధ్యాత్మిక శక్తిగా భ్రమపడటం. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. ఈ తేడాని అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. చూడండి, ఒక పండితుడేం చేస్తాడు? గ్రంథాల్లోని శ్లోకాలను కోట్ చేస్తాడు, శాస్త్రాల గురించి గంటల తరబడి మాట్లాడతాడు. కాని ఒక ఉపాసకుడు అంటే నిజమైన సాధకుడు ఆ గ్రంథాల సారాన్ని తన జీవితంలోకి, తన అనుభవంలోకి తెచ్చుకుంటాడు. వాళ్లలో ఆ పరివర్తన కనిపిస్తుంది. సో కేవలం తెలుసుకోవటం వేరు, ఆ స్థాయిలో ఉండటం వేరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన గురించి ఏం చెప్తారంటే, ఆయనకి కనీసం తన పేరు కూడా సరిగ్గా రాసుకోవడం రాదు, అంటే అక్షరజ్ఞానం లేదు. కాని ఆయన చరిత్రలోని అత్యంత గొప్ప కాళీ ఉపాసకులలో ఒకరు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అసలైన ఆధ్యాత్మిక సాధనకు, పాండిత్యానికి సంబంధం లేదని స్పష్టమవుతోంది. అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. ఒక టీచర్, వాళ్ళు ఎంత పెద్ద పండితులైనా సరే, వాళ్ళు వ్యక్తిగతంగా ఏ అనుభవాన్నైతే పొందారో, ఏ స్థాయినైతే చేరుకున్నారో, ఆ స్థాయి వరకే వాళ్ళు ఇతరుల్ని నడిపించగలరు. తాము పొందని అనుభవాన్ని ఇంకొకరికి ఇవ్వలేరు. సరే, ఇదంతా బాగుంది. ఇంత సమాచారం తెలుసుకున్నాం. మరిప్పుడు ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ప్రస్తుతం గురువు కోసం అన్వేషిస్తున్న ఒక సాధకుడు ఏ మార్గాన్ని అనుసరించాలి? వాళ్లకి సలహా ఏంటి? శాస్త్రాలు, అనుభవజ్ఞులు ఇచ్చే మార్గదర్శకత్వం ఒక్కటే, చాలా స్పష్టంగా ఉంటుంది. అస్సలు తొందరపడద్దు. తప్పుడు గురువు దగ్గర ఇరుక్కోవడం కన్నా అసలు గురువు లేకుండా ఉండటమే 1000 రెట్లు నయం. ఎందుకంటే తప్పుడు ఎంపిక వల్ల వచ్చే నష్టం గురువు లేడు అనేదానికన్నా చాలా చాలా ఎక్కువ. మరి గురువు దొరికే వరకు ఏం చేయాలి? ఖాళీగా ఉండాలా? లేదు. ఆ వెతుకుతున్న సమయంలో కూడా సాధన ఆపాల్సిన పనిలేదు. దీక్ష అవసరం లేని కొన్ని సింపుల్ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. తమ ఇష్టదైవం మీద భక్తిని, నమ్మకాన్ని పెంచుకోవచ్చు. ప్రేరణ కోసం గొప్ప గొప్ప మహనీయులు, సాధువుల జీవిత చరిత్రలు చదువుకోవచ్చు. సరైన గురువు దొరకడం అనేది మన ప్రయత్నం, మన పూర్వకర్మ, ఆ దైవానుగ్రహం, ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవాలి. చివరిగా ఈ మొత్తం చర్చ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ప్రతి సాధకుడు తమని తాము వేసుకోవాల్సిన ప్రశ్న: మీ అన్వేషణ దేనికోసం? కేవలం శాస్త్రాల గురించి చెప్పే ఒక పండితుడి కోసమా? లేక మీ జీవితాన్నే మార్చే పరివర్తనాత్మకమైన అనుభవాన్ని ఇవ్వగల ఒక నిజమైన సాధకుని కోసమా? ఈ ప్రశ్నకు మీ దగ్గరున్న సమాధానమే మీ తర్వాతి ప్రయాణానికి దారి చూపిస్తుంది.